హాయ్ అండి, హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే వీడియో పునుగులు చేస్తున్నానండి. బయట హోటల్లో చేస్తారు కదా, ఆ పునుగులు చేస్తున్నా. నేను ఆల్రెడీ మార్నింగ్ ఇడ్లీ పిండి గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఆ పిండితో నేను పునుగులు చేస్తున్నాను. ఎప్పుడూ ఇడ్లీ దోశ కదండి, కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది అని చెప్పి ఇడ్లీ పిండితో పునుగులు చేస్తున్నాను. అది ఎలా కలపాలో, దాంట్లో ఇడ్లీ పిండిలో ఎలా వేయాలో, ఏమేమి వేయాలో ఇప్పుడు ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. ఇది ఇడ్లీ పిండి అండి, ఒక గిన్నెలో తీసుకున్నాను నేను ఆల్రెడీ. దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేస్తున్నాను. తక్కువగానే వేస్తున్నానండి, ఎక్కువైతే మళ్ళీ కష్టం కాబట్టి అందుకని తక్కువగానే వేస్తున్నాను. సరిపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి బేకింగ్ సోడా కానీ వేస్తున్నాను, 1/2 స్పూన్ అండి. మళ్ళీ ఎక్కువ కూడా వేయకూడదు, ఎందుకంటే నూనె కూడా లాగేసిద్ది అనమాట. కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం 1/2 స్పూన్ తక్కువగా వేస్తున్నాను. అలాగే దీంట్లో కొంతమంది మైదా పిండి వేస్తారు, కొంతమంది బీప్ పిండి కూడా వేస్తారు. బీప్ పిండి వేసినట్లయితే కొంచెం గట్టిగా వస్తాయన్నమాట. మైదా పిండి అయితే కనుక కొంచెం మెత్తగా ఉండిద్ది, పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారనమాట. నేను దీంట్లో కొంచెం మైదా పిండి వేస్తున్నాను. చిన్న గెరిట తీసుకొని ఆ గెరిట్లో ఒక 2 గెరిటలు వేస్తున్నాను అనమాట. తర్వాత సరిపోతే మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చండి. ఇడ్లీ పిండితో అయితే కొంచెం రవ్వగా క్రిస్పీగా ఉండేది కాబట్టి అందుకని నేను ఎప్పుడు మ్యాక్సిమం పునుగులు దీంతోనే చేస్తాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట, మెత్తగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు దీన్ని అంతా ఉండలేకుండా కలుపుకోవాలండి. దీన్ని ఉండలేకుండా కొంచెం కలపాలండి. ఒకవేళ లూజ్గా ఏమైనా అనిపిస్తే కనుక కొంచెం మైదా పిండి వేయచ్చు, మెత్తగానే ఉండిద్దండి, దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకే, కరెక్ట్గా వచ్చింది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి నేను పక్కన పెట్టేస్తాను. దీంట్లోకి కొంచెం పచ్చడి కావాలి కదండి, నేను పల్లి పచ్చడి చేస్తున్నాను, అది కూడా వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాము కదండి. ఇప్పుడు కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నాను. దాంట్లో ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎందుకంటే కారంగా ఉంటే బాగుంటుంది కదా అని పచ్చడని 20 కాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి. అండ్ పల్లీలు పచ్చడి చేస్తున్నాను కాబట్టి పల్లీలు కూడా వేస్తున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలండి దీంట్లో, ఎందుకంటే మగ్గాలి కదా. కొంచెం వేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టి కనుక దీన్ని వేయించినట్లయితే కరెక్ట్గా ఉండిద్దండి, మాడకుండా నీట్గా సిమ్లో పెట్టి వేయించాలి. మూత పెట్టేస్తే అదే మగ్గిద్దండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను నేను. దీన్ని ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఓకే, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట, ఆల్రెడీ మగ్గిపోయింది. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇంకా వేడికి కొంచెం మగ్గిద్ది అనమాట. మూత పెట్టేసి స్టవ్ ఆపేస్తున్నాను. దీని తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడి మిక్సీలో గ్రైండ్ చేస్తానండి. ఆ తర్వాత వేడివేడిగా పునుగులు వేసుకుందాం. చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేస్తున్నాను.
దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇందా దాంట్లో వేసాను, మళ్ళీ దీంట్లో కొంచెం వేస్తున్నాను. తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే ఎక్కువ అవ్వకూడదు కాబట్టి. దీన్ని ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేస్తాను. అలాగే చింతపండు కూడా నానబెట్టానండి ఆల్రెడీ. ఆ చింతపండు వేస్తున్నాను ఇప్పుడు. మిక్సీ ఆల్రెడీ పచ్చడి నలిగిందండి. ఓకేనా, ఇలా నలగాలన్నమాట. ఇప్పుడు దీన్ని నేను తాలింపు పెడుతున్నాను. పచ్చడి ఆల్రెడీ ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు నేను తాలింపు పెడుతున్నాను. ఓకే అండి, తాలింపు పెట్టేసాను. ఈ తాలింపు ఈ పచ్చడిలో వేసేస్తున్నాను. ఓకే, పునుగులు పల్లి పచ్చడి రెడీ అండి. ఇప్పుడు నెక్స్ట్ కావాలంటే చిక్కగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చండి, లేదు పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి పునుగులు వేస్తానండి. ఓకే, ఇప్పుడు ఈ పచ్చడి పక్కన పెట్టుకుందాం. ఓకే, పునుగులు స్టార్ట్ చేస్తానండి. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి నూనె పోసేసానండి. నూనె ఆల్రెడీ నూనె బాగా కాగింది అనమాట. ఇప్పుడు నేను దాంట్లో పునుగులు వేస్తున్నాను. ఎస్, ఫైనలీ పునుగులు, వేడివేడి పునుగులు, ఆనియన్స్, పల్లి చట్నీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.